బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేనైతే వచ్చేసాను ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పడానికి. బిజినెస్ ఐడియానే కాదు, ఒక బిజినెస్ చేయాలంటే దానికి ఒక మంచి మెంటర్ ఉండాలి. ఎలా చేయాలి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, లాస్ ఎలా ఉంటుంది, మరి ఈ వివరాలన్నీ తెలియజేయాలంటే ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ అయితే ఉండాలి కదా. మరి 15-year ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి శైలజ మ్యామ్ ఈరోజు మన స్పెషల్ గెస్ట్. మరి మ్యామ్తో మాట్లాడదాము. మరి ఆ బిజినెస్ ఐడియా ఏంటి, ఆ బిజినెస్ ఎలా చేయాలి, ఆ మెలకువలు అన్నీ కూడా తెలుసుకోవాలని ఉంది కదా. నాట్ ఓన్లీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా తెలుసుకోవాలి బిజినెస్ చేయాలి అంటే. మరి ఈ విషయాలన్నీ తెలియచేయడానికి మేడం మనతో రెడీగా ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. ఎలా ఉన్నారు మ్యామ్? గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మేము అడగగానే నాకు రెస్పాండ్ అయ్యారు మీరు ఇంటర్వ్యూ అడగగానే. సో మేడం, బిజినెస్ ఇప్పుడు చూసుకుంటే క్లౌడ్ కిచెన్ అనేది బాగా కనిపిస్తుంది బయట. క్లౌడ్ కిచెన్ బిజినెస్ అనేది, అసలు క్లౌడ్ కిచెన్ బిజినెస్ అంటే ఏంటి మేడం? అంటే ఏంటి, ఎవరు చేయాలి, ఇది ఎవరు చేస్తే బాగుంటుంది? క్లౌడ్ కిచెన్ అనేది అంటే మనం ఫస్ట్ చిన్నగా మాట్లాడుకుంటే మన కిచెన్లోంచి కూడా మనం వండి పంపించవచ్చు. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, హోమ్ చెఫ్స్ అని చెప్పి చాలా మంది చేస్తున్నారు ఆ విషయము. ఎవరైతే ఇంట్లోంచి అమ్ముతారో వాళ్ళకు కూడా ఒక చిన్న స్మాల్ స్విగ్గీ ఈజ్ ఆల్సో దేర్, దే హ్యావ్ ఏ ఆప్షన్ దేర్. అక్కడ వాళ్ళు చేసుకోవచ్చు. అదర్వైజ్ మన సపోజ్ మన ఏరియాలో మన ఇప్పుడు అన్ని వాట్సాప్ గ్రూప్స్ అవి ఉంటాయి, వాళ్ళు లేకపోతే యూనో ఈ ఫేస్బుక్లో మన గ్రూప్స్లో వాటిల్లో పెట్టుకుని ఇంటి నుంచి కూడా చిన్నగా చేసుకోవచ్చు. అది ఒక ఆప్షన్. ఎవరైతే చిన్నగా ఎవరు అంటే పెద్ద ఖర్చు లేకుండా మొదలెడదాము అనుకున్న వాళ్ళకి అది చాలా మంచి ఆప్షన్. ఓకే, ఎవరైతే బయటకు వచ్చి లేదు నేను చాలా కొంచెం పెద్దగా చేసుకుంటాను, నేను ఒక టీంతో చేసుకుంటాను అనుకునే వాళ్ళకి ఒక చిన్న ఏరియా తీసుకోవచ్చు. తప్పకుండా అయితే ఇంట్లో అయితే కొద్దిగా అమ్మడానికి అవి కష్టం అవుతుంది. లెట్స్ టాక్ అబౌట్ ఫస్ట్ ఫుడ్ ఆప్షన్స్ మాట్లాడదాం. ఫుడ్ అంటే రోజు మన టిఫిన్స్ కానీ, లంచెస్ కానీ, డిన్నర్స్ కానీ అలాంటివి బయట తీసుకున్నప్పుడు ఒక దగ్గరలో వాళ్ళ ఇంటికి దగ్గరలో ఏదైనా రెంట్ తీసుకుని ఒక కొంతమంది ఆడవాళ్ళను లేకపోతే మగవాళ్ళను హెల్ప్ కింద పెట్టుకుని అలా కూడా చేయొచ్చు. అది కొంచెం ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్న పని అండ్ ఇంట్లోంచి బయటికి రాగలగాలి. ఇవన్నీ కూడా ఆప్షన్స్ అది ఉంటాయి. అంటే మేడం, ఇప్పుడు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంత పెడితే ఓకే, ఇంత పెట్టాలి అని ఏమన్నా టార్గెట్ లా ఉంటుందా మేడం? అంతేం టార్గెట్ గా ఉండదు. మీరు ఎలాంటి కిచెన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? సపోజ్ ఇంట్లోంచి బయటకు వచ్చి చేయాలంటే మరి అట్లీస్ట్ ఒక 4-5 స్టవ్లైనా ఉండాలి. కొంచెం వచ్చిన మన స్టాఫ్కి మనం అదేంటి శాలరీ ఇవ్వగలగాలి అండ్ ఉన్న ప్లేస్కి అద్దె ఇవ్వగలగాలి. అండ్ కొంచెం పెద్దదైనప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 30,000-40,000తో మెయిన్గా మొదలు పెట్టచ్చు. ఇంత అమౌంట్తో పెట్టి క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయొచ్చు అంటే శైలజ గారు ఏం చెప్తారు? నేనైతే ఒక 10,000తో కూడా స్టార్ట్ చేయొచ్చు అని 10,000తో చేయొచ్చు. నేను ఆఫ్ కోర్స్ కొంచెం పెద్దది చేశాను. దానివల్ల అంటే అందుకనే నేను లాభాలు నష్టాల గురించి చాలా గట్టిగా మాట్లాడగలను. ఎందుకు పెద్ద చేసినప్పుడు ఎలాంటి లాభాలు నష్టాలు ఉంటాయి, చిన్నగా చేసినప్పుడు మనం ఎలాగ పైకి ఎదగచ్చు. మాకు 2020 ముందర ఒక ఫేజ్, 2020 తర్వాత సెకండ్ ఫేజ్. ఇదైతే మళ్ళీ మేము బేబీని మళ్ళీ తీసుకొచ్చినట్టే అనిపించింది నాకు అయితే. అందుకని నేను 2 రకాలు చూశాను. చాలా పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, మనం ఎలాంటివి తట్టుకోవాలి, కాదు చిన్నగా చేసుకుని నెమ్మదిగా ఎదుగుదాం అనుకున్న వాళ్ళు ఎలా చేయొచ్చు అన్నది కూడా నేను 2 ఫేజెస్ చూశాను. కాబట్టి నేను గట్టిగా దాని గురించి రెండింటి గురించి కూడా చెప్పగలను. మీరు 10,000 చెప్పారు కదా మేడం, అంటే క్లౌడ్ కిచెన్ అంటే నాట్ ఓన్లీ ఫుడ్ ఐటమ్స్, అంటే స్నాక్ ఐటమ్స్, ఫుడ్ కానీ లైక్ ఫుడ్, రైస్, కర్రీస్, ఇట్లాంటి పికిల్స్ కానీ, అంటే ఇప్పుడు 10,000లో అనుకోండి ఎలా పెట్టాలంటారు? ఎలా ప్రాఫిట్ లాసెస్ ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు 10,000తో అనుకోండి మనం ఇంట్లోంచే మొదలు పెట్టగలం డెఫినెట్గా. 10,000తో అయితే బయట నుంచి మొదలెట్టాం. ఎందుకంటే
ప్యాకింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది కదా Yes. ఎప్పుడైతే, అండ్ ఫుడ్ లైసెన్స్ అవి తీసుకోవాలి. అవును. అది ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. Yes. ఇదివరకు లాగా నేను చేసేస్తున్నాను అనడానికి లేదు. అవును. సో ఫుడ్ లైసెన్స్ అనేది దానికి మినిమం ఖర్చులు ఉంటాయి. ఇంట్లో గిన్నెలు వాడుకొని చేసుకోవచ్చు, కానీ ప్యాకింగ్ మెటీరియల్ అనేది ఉంటుంది బయటికి ఇవ్వడానికి. సో దానికి మీకు ఆ మాత్రం మినిమం ఖర్చు ఉంటుంది ఎప్పుడైనా కానీ Yes. చిన్నగా చేసుకోవడానికి. సో అలా మొదలు పెడితే ఇంట్లో కిచెన్ మొదలు పెట్టినప్పుడు 10,000తో ఆరామ్సే ఆడవాళ్ళు, నేను ఇంతకన్నా పెట్టలేను అనుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు ఆరు మగవాళ్ళు ఇప్పుడు చాలా మందే చేస్తున్నారు. సో వాళ్ళు దాంతో మినిమం ఖర్చుతో మొదలు పెట్టచ్చు. నాకు తెలిసిన 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు అత్తాపూర్ దగ్గర, యాక్చువల్గా దే కమ్ ఫ్రమ్ మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు. Yes. కానీ వాళ్ళకి పరిస్థితుల వలన ఐటీ జాబ్స్ ఇవన్నీ మనకి కరోనా తర్వాత చాలా చాలా జరిగాయి. ఒకతను రైతు బిడ్డ, ఒకతను ఐటీ జాబ్ చేసిన, ఇద్దరు బాగా ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళు అలా చిన్నగా ఇన్వెస్ట్మెంట్తోనే మొదలు పెట్టారు. నాకు మొన్న ఈ మధ్య కూడా ఫోన్ చేసి, మేడం మేము చాలా బాగా చేస్తున్నాము, బిర్యానీలే అమ్ముతారు వాళ్ళు, జస్ట్ బిర్యానీలే అమ్ముతారు, ఇంకేమీ అమ్మరు. 12 to 4 5 విండో ఉంటుంది, ఆ టైంలో అమ్ముతారు, అక్కడ మూసేస్తారు. Yes. సో అలాగా చేసేవాళ్ళు ఉన్నారు. మినిమం బిజినెస్ దాంతో చేసి చాలా బాగా చేసి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. ఓకే మేడం, ఇప్పుడు నేను 10,000 పెట్టి స్టార్ట్ చేశాను క్లౌడ్ కిచెన్. దాన్ని ఎలా నేను పబ్లిసిటీ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే? ఫస్ట్ అండి, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఇప్పుడంతాను. మనం ఉన్న ఫ్లాట్స్లోనూ ఉంటాయి, మనం ఉన్న ఏరియాస్లోనూ ఉంటాయి. వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ థింగ్ అది ఈజియెస్ట్ వే. మన స్టేటస్ పెడితే అట్లీస్ట్ చూస్తారు కదా, మన దాంట్లో ఉన్న వాళ్ళందరూ చూస్తారు. అండ్ గ్రూప్స్లో పెట్టుకోవడం చాలా తేలికైపోయింది ఇప్పుడు. అండ్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఇప్పటిదాకా నేనైతే బై వర్డ్ ఆఫ్ మౌతే చేశాను. అంటే అందరికీ మనం బిజినెస్ని ఇదేంటి మన అడ్వర్టైజ్మెంట్ చేయడానికి డబ్బులు ఉండవు అందరి దగ్గర. మాకున్న పరిస్థితుల్లో మేము అడ్వర్టైజ్ చేయడానికి కూడా నేనైతే సోషల్ మీడియాని నమ్ముతాను. అండ్ యూట్యూబ్ హ్యాస్ హెల్ప్ మీ అండ్ లాట్. యూట్యూబ్ చాలా హెల్ప్ చేసింది యాక్చువల్గా. అండ్ నా ఈ 15 ఏళ్ల జర్నీ వలన అఫ్కోర్స్ ఈ ఇయర్తో మేము 6 ఏళ్ళు ఫినిష్ చేస్తాం లవ్ ఫర్ ఫుడ్ది. ఈ 15 ఏళ్ళ ఆ ముందర జర్నీ చాలా హెల్ప్ చేసింది నాకు ఇక్కడ ఒక పేరు తేవడానికి. సరే, శైలజ దగ్గర కొంటే ఇలా ఉంటుంది ప్రోడక్ట్, అది వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఒకసారి ఒకళ్ళు కొన్నారంటే మన ప్రోడక్ట్ గురించి మంచి మాట్లాడాలి. మాకు 80% ఆర్ రిటర్నింగ్ కస్టమర్స్. అది ఈజీ కాదు రిటైన్ చేయడం. కస్టమర్ని రిటైన్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఆ రిటైన్ చేయాలంటే మనం ఏం మాట్లాడతామో అదే చెయ్యాలి, అదే అమ్మాలి. అది వెరీ ఇంపార్టెంట్. బిజినెస్లో మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి అది. నన్ను చాలామంది అంటారు, నువ్వు చేసినట్టుగా ఎవరు చేయలేరు. ఇట్స్ ఓకే, నేను నెమ్మదిగా ఎదుగుతాను, టైం పడుతుంది ఎదగడానికి. ఇట్స్ ఓకే, ఈరోజు ఇక్కడ కూర్చుని మాట్లాడగలుగుతున్నాను కదా, మంచి చెడు చూశాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే మాట్లాడలేను కదా. అందుకని మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అది ఉందంటే మాత్రం మనం తప్పకుండా ఎదుగుతాము. మన గురించి నలుగురు మాట్లాడతారు. మా ప్రోడక్ట్ నాకు యుఎస్ నుంచి ఎవరో చెప్పారండి మీ ప్రోడక్ట్ గురించి, అండ్ ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి మాట్లాడారండి, మేము ఇక్కడ ఉన్నాం మాకు తెలియదు, మీ గురించి మాట్లాడారు, మీకు కాల్ చేస్తున్నానని చేసేవాళ్ళు నాకు బోల్డ్ మంది. సో ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు మన క్వాలిటీ గురించి. అది అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. ఎప్పుడైనా కానీ ఒక ప్రోడక్ట్ చేసామంటే వాళ్ళు ఇంకొక ఏడాది పోయాక కూడా తింటే ఇదే టేస్ట్ ఉండాలి, ఇదే క్వాలిటీ ఉండాలి. అది ఇంపార్టెంట్. అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఏదైనా బిజినెస్ బిగిన్ చేసే ముందర నాట్ ఓన్లీ ఫుడ్, ఏదైనా కానీ అంతే. మొదట్లో చాలా బాగుంది, తర్వాత వీళ్ళది బాగాలేదు అనే దాంట్లో ఎదగలేము. ఎదగడం చాలా కష్టం అయిపోతుంది. మనం చూసుకుంటే కుకింగ్ అంటే అందరూ చేస్తారు, లేడీస్ కుకింగ్లో ఎక్స్పర్ట్సే ఉన్నారు. అంటే ఈ క్లౌడ్ కిచెన్ పెట్టాలి అంటే దానికి ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలా, మామూలుగా ఎవరైనా పెట్టేయచ్చా? ట్రైనింగ్ అంటే ఒకటి అండి, ఇంట్లో కుక్ చేయడం వేరు, మనం కమర్షియల్గా కుక్ చేయడం వేరు. అది చాలా ఇంపార్టెంట్, అది అందరూ తెలుసుకోవాలి. ఇంట్లో అది ఎలా ఉన్నా అందరూ తింటారు, చాలా బాగుందంటారు. మన ఇంటికి పార్టీకి చేసాము, 100 మందికి పార్టీకి చేసినా కానీ అందరూ బాగుందనే తింటారు. ఎప్పుడైతే డబ్బులు ఖర్చు పెట్టడం వచ్చేసరికి దాంట్లోంచి లోపాలు తీస్తారు బయటికి. ఇది బాగాలేదు, దాంట్లో అలా పడాల్సింది,
నేనైతే ఇలా చేస్తాను, ఇలా చాలా వస్తాయి. ఫుడ్ అయితే హాయిగా అందరూ మంచిగా కామెంట్ చేస్తారు. ఈజియెస్ట్ కదా కామెంట్ చేయడానికి. ఎందుకంటే అందరూ ఎక్స్పర్ట్సే ఇక్కడ, ఎవరు కాదు, ఎవరింట్లో వాళ్ళు ఎక్స్పర్ట్. అండ్ ఐ డోంట్ సే నో ఫర్ ఇట్ ఆల్సో. తప్పు లేదు దాంట్లో. అందరినీ మెప్పించలేం కదా ఫుడ్లో. మీరు ఇంట్లో నలుగురు ఉంటేనే నలుగురికి మెప్పించి ఒక ఐటెం చేయలేరు. సో అలాంటప్పుడు ఏంటంటే కమర్షియల్గా ఆలోచించేటప్పుడు మనం చాలా ఆలోచించుకోవాలి. కొంచెం ఎలాగ తింటే బాగుంటుంది జనాలకి అని ఒక ఫార్ములా లాగా తయారు చేసుకుంటే అప్పుడు ఎదగడం ఈజీ, లేకపోతే కష్టం అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోటల్స్, రెస్టారెంట్స్ కమింగ్ టు క్లౌడ్ కిచెన్? క్లౌడ్ కిచెన్కి దానికి ఫస్ట్ డిఫరెన్స్ ఇస్, రెస్టారెంట్ అవి అంటే మనం ఏది ఏమైనా కానీ అక్కడ కస్టమర్ వచ్చినప్పుడు మనం ఫుల్ఫిల్ చేయాలి, మూసుకోలేము. క్లౌడ్ కిచెన్ అలా కాదు. ఇవాళ నాకు బాగాలేదు, నాకు ఇవాళ ఏదో ప్రాబ్లం ఉంది, చేయలేను అంటే ఆ రోజు షట్ చేసేసేయచ్చు, లీవ్ తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే క్లౌడ్ కిచెన్కి అంత మనము ఇప్పుడు నేను నా దగ్గర చేరిన వాళ్ళు ఎవరికి ఏది రాదు అని అందరినీ ట్రైన్ నేర్పించుకునే పని చేసుకుంటున్నాం. అది ఈజీ. మనం అప్పుడు సపోజ్ మన పర్సనల్గా ఏదో పని ఉంది, ఒక రోజు బయటికి వెళ్ళాల్సి వచ్చింది, నేను వెళ్ళగలను వదిలేసి. మేము క్లౌడ్ కిచెన్ అంటే ఇప్పుడు రైస్ కర్రీసే కాకుండా పికిల్స్ చేయడం అనేది ఈజీ అంటారా? స్నాకీ ఐటమ్స్ అవి అంటే పిండి వంటలు. యాక్చువల్గా నేను మొదలు పెట్టినప్పుడు మేము పెద్దవాళ్ళకి లంచెస్తో మొదలు పెట్టాం. చాలా బాగా చేసాం బిజినెస్. అది బాగుంది యాక్చువల్గా. చాలా అది ఇప్పటికీ ఎవరైనా మొదలు పెడితే బాగుండు అనిపిస్తుంది నాకు. ఎవరైనా పెద్దవాళ్ళకి చక్కగా ఇంట్లో వండినట్టు ఇస్తే చాలా మంచి బిజినెస్ ఉంది. అది మాత్రం ఇప్పటికీ ఉంది. నేనేమంటానంటే ఆడవాళ్ళు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక 10 మంది పెద్దవాళ్ళకి ఇవ్వండి, మీకు డబ్బులు వస్తాయి, మీరు చేసుకునే దాంట్లోంచి ఇస్తే వాళ్ళు తింటారు, హాయిగాను బాగుంటుంది, బ్లెస్ చేస్తారు. అది చాలా మంచి బిజినెస్ యాక్చువల్గాను. ఇప్పటికీ నేను ఆ బిజినెస్ వదిలేసినా కానీ దట్స్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అది బాగా అనిపిస్తుంది. మాకు అప్పుడు ఏజ్ ఓల్డ్ కస్టమర్ 98 ఏళ్ల వాళ్ళు ఉండేవాళ్ళు, ఒక పెద్ద ఆవిడ. సో ఆవిడ ఇలా ఉందమ్మా అలా ఉందమ్మా అని, ఆవిడ టచ్ వర్డ్, ఆవిడ ఎప్పుడు కూడా మా దగ్గర తిన్న వాళ్ళు ఎవరు సిక్ అవ్వలేదు. అది ఈజీ కాదు. అందుకని అది చాలా మంచి బిజినెస్ యాక్చువల్గా. ఎవరైనా కనుక మొదలు పెట్టాలనుకుంటే ఇంట్లోంచి 10 మందికే చేయగలను, 5గురికే చేయగలను, అది చేయండి. ఫస్ట్ అలా మొదలు పెడితే నెమ్మదిగా ఎదగడం అనేది చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇంత చెప్పారు, మీరు లైసెన్స్ అన్నారు కదా, అంటే క్లౌడ్ కిచెన్ పెట్టాలంటే చిన్నగా పెట్టాలంటే కూడా ఈ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఫుడ్ లైసెన్స్ ఇప్పుడంతా ఆన్లైన్ జరిగిపోతాయండి, చాలా ఈజీగానే ఉంది అవన్నీను. ఓకే. ఎవరైతే మీరు జస్ట్ ఎవరైతే కనుక్కుంటారో కనుక్కుని వాళ్ళని ఫుడ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒక బిజినెస్ అంటే అడ్వాంటేజెస్ చూస్తాము, మరి ఒక బిజినెస్ పెట్టాలి అంటే డిసడ్వాంటేజెస్ కూడా చూడాలి కదా, మరి వాట్ ఆర్? యాక్చువల్గా అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయండి. నాకు ఇన్నేళ్ళ యాక్చువల్గా నేను ఇంట్లో చాక్లెట్స్ చేసుకున్నప్పుడు అంత పెద్ద అనిపించేది కాదు, కానీ ఎప్పుడైతే నేను ఈ క్లౌడ్ కిచెన్కి వర్క్ చేశానో అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. యూ లూజ్ యువర్ ఫ్రెండ్స్, యూ లూజ్ యువర్ క్లోజ్ పీపుల్, ఎవరు మాట్లాడరు. అండ్ ఫస్ట్ ఫుడ్ బిజినెస్ అనేసరికి ఎవరికి గౌరవం ఉండదు. ఇవన్నీ ఫస్ట్ మైండ్లో పెట్టుకుని దిగాలి. ఏదో వంట వాళ్ళలే అని చాలా తేలిగ్గా అనేస్తారు. ఒక్క రోజు వచ్చి వర్క్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఎంత వంట వాళ్ళో వీళ్ళు. ఆ టాబు అయితే మన సొసైటీలో చాలా మందికి ఉంది. ఇప్పుడు ఇదే చేస్తుందిలే, ఈ పచ్చళ్ళేలే, పొళ్ళేలే, స్నాక్సే కదా, ఇలాగ. ఇది కన్సిస్టెంట్గా మనం లగేరహో గట్టిగా పట్టుకుని చేయడం అనేది ఈజీ థింగ్ కాదు. ఫస్ట్ థింగ్ మీరు ఎవరైనా బిజినెస్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అందరూ మనని హారతి పళ్ళం అయితే పట్టుకుని గౌరవించరు. ఇట్స్ ఓకే. ఎవరైతే మనం అంటే నచ్చుతారో వాళ్ళకే నచ్చుతాం, ఎవరైతే నచ్చరో వాళ్ళకి నచ్చం, అంతే. అది ఫుల్ స్టాప్. అదే అర్థం చేసుకుంటే ఈజీగా పీస్ఫుల్గా బిజినెస్ చేసుకోవచ్చు. లేదు నా వాళ్ళు నాకు కావాలి, నేను అది చాలా ఇంపార్టెంట్ అంటే అలాంటప్పుడు ఇలాంటి బిజినెసెస్ మొదలెట్టకపోవడమే మంచిది నా లెక్కలో అంటే. మేడం ఫైనల్గా చెప్పండి, చాలా మంది లేడీస్కి, ఇంట్లో ఉండే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళని కాకుండా ఇంట్లో ఉండే లేడీస్కి మేము కూడా ఏదో చేయాలి, బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఫైనల్గా? నేను ఇచ్చే సలహా ఒకటేనండి. ఏ బిజినెస్ అయినా కానీ ఫస్ట్ మీరు కనుక్కోండి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని.
ఫస్ట్ ఆ ప్యాషన్ని పట్టుకోండి. అది పట్టుకుని దాన్ని బిజినెస్ కింద మార్చుకోండి, అప్పుడు ఈజీ అయిపోతుంది. లేకపోతే ఎవ్రీ డే అయ్య బాబోయ్ నేను ఎందుకు వచ్చానా ఈ బిజినెస్లోకి అనిపిస్తుంది. ఫస్ట్ అది తెలుసుకోండి, మీకు దేంట్లో చాలా ఇష్టం. ఇదైతే నేను ఎంబ్రాయిడరీ చేస్తాను, ఇది చాలా బాగా చేయగలను. టైలరింగ్ చేస్తాను, ఇది చాలా బాగా చేయగలను. నేను ఆవకాయ పెట్టగలను, ఆవకాయ చాలా బాగా వండుతాను. లేకపోతే నేను చెక్కలు చేస్తాను, చెక్కలు బాగా చేయగలను. ఐడెంటిఫై, అదే ఐడెంటిఫై చేసుకుని అప్పుడు మొదలెట్టుకోండి. 10 వాటిల్లో చేతులు పెట్టద్దు, 10 ఐటమ్స్తో మొదలు పెట్టద్దు. జస్ట్ 1-2 ఐటమ్స్తో మొదలెట్టండి. దాంట్లో బాగా ప్రొఫిషియన్సీ సంపాదించండి. దాంట్లో లోపల ఇవి తెలుసు. అప్పుడు మీకు ఎప్పుడైతే అడుగు పెడతారో మీకున్న స్ట్రెంగ్త్ దాంతో మొదలు పెడితే ఏమవుతుందంటే మీకు ఆ మార్చుకోవడం అనేది ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.